మార్కెటింగ్ శాఖ మంత్రి వర్యులు మంచులో తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు జరిగాయి. పేదవారు కన్న కల ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఇంటికి ప్రభుత్వాధికారులు వెళ్లి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. 4.5 లక్షల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నాం. 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం అభ్యర్థించారు. ఎవరైతే సొంత స్థలంలో ఉంటారో వారి ఇంటి ఫోటో తీసి యాప్లో నమోదు చేస్తాం. ఇందిరమ్మ ఇంటికి మొదటి విధిగా 3,57,000 దరఖాస్తుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 583 మోడల్ హౌస్ సంక్రాంతి నాటికి కుసుమంచులో మోడల్ హౌస్ నిర్మాణం పూర్తవుతుందని గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇస్తే కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలియజేశారు. నిజంగా ఎవరు లబ్ధిదారులు వాళ్ళని ఎంపిక చేయమని మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికారులందరూ చూస్తూ తిరుగుతూ వాస్తవాల్ని గమనిస్తూ అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫీల్డ్లో. తొందరలో అది పూర్తవ్వగానే ఈ డెమో యూనిట్ కూడా కేవలం 1 నెలలో పూర్తి చేసుకోమని మంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 1 నెలలో ఈ డెమో యూనిట్ పూర్తి చేసుకుంటూ ఊర్లో లబ్ధిదారులు ఎంపిక అయిన తర్వాత లబ్ధిదారులు వచ్చి ఇళ్ళను చూడడం ఒకటే కాదు, మేస్త్రీని కూడా ఇక్కడ తెప్పించి అక్కడ ఒక క్వాలిటీ వర్క్షాప్ పెట్టుకుంటూ నాణ్యమైన ఇళ్ళని ఎలా కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మనం ఈ రోజు గ్రౌండ్ చేసుకుంటున్నాం. అదే రకంగా గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై ఇప్పుడు చేసుకొని మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ని గత అప్లికేషన్ సంబంధించిన నెంబర్ దాంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళని కూడా లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో ఇవ్వటం జరుగుద్ది. ఎవరికైనా భూమి ఉండి తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులో కూతుర్లకో ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఈ ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల సంతోషం కోసం అద్భుతంగా ఈ ఉత్సవాలు మనం జరుపుకున్నాం. ఈ ఉత్సవాలతో పాటు రాబోయే 4 సంవత్సరాల్లో పేదవాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా ఈ నెల 5వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులను పంపించి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాళ్ళు దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుంది. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళు కావాలని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది. ఈ 80 లక్షల ఇల్లు అడిగిన వాళ్ళలో జెన్యూన్ ఎవరున్నారు, విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందుట్లో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ రేకుల షెడ్ కానీ టార్పలకు సంబంధించిన ఇల్లు కానీ ఏదైతే వారి సొంత స్థలంలో ఉందో అది ఫోటోలు ఇప్పుడు తీసుకొని అర్హులైన వారిని గుర్తించే దాంట్లో ఈ యాప్ ద్వారా సేకరించే సేకరణ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాపే పేదవాళ్లలో బహు పేదవాళ్ళని గుర్తించుద్ది. ఆ గుర్తించిన దాన్ని ఏదైతే ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మన ప్రభుత్వం ఇది 4 విడతలుగా ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా
ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ఈ యాప్ మళ్ళీ అక్కడ చూపిస్తే ఆ ఇదవలసి కనిపిస్తే ఎమ్మటే అక్కడ 1,00,000 రూపాయలు మనం ఇద్దాం అనుకున్నది ఇచ్చే క్లియరెన్స్ వస్తుంది.